జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే. గోదాదేవి పూర్తి చరిత్ర. ధనుర్మాసంలో తప్పక వినాల్సిన ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుకి అలాగే గోదాదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం. గోదాదేవి ఆవిర్భవించిన మాసం ఇదే కాబట్టి అమ్మవారి చరిత్ర ఎవరైతే వింటారో వారికి ఉన్నటువంటి సకల కోరికలు అలాగే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని మన పెద్దలు చెబుతుంటారు. కాబట్టి భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క చరిత్ర వినడానికి ప్రయత్నించండి. వీడియో చూసే ముందు ఒక లైక్, జై శ్రీమన్నారాయణ, ఓం గోదాదేవాయ నమః అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. అండాల తల్లిని గోదాదేవి అని కూడా పిలుస్తారు. ఈవిడ గోదాదేవి భూదేవి యొక్క అంశ. భూమిపై ఈ యుగంలో కలియుగంలో భక్తి తగ్గిపోతూ ఉన్నటువంటి తరుణంలో భూదేవి శ్రీ మహావిష్ణువుని మరలా ఈ భూమిపైన అవతారం ఎత్తమని వేడుకుంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ఈసారి నేను కాదు, నీవు అవతారం దాల్చు, నీవు వెళ్ళినటువంటి కార్యం సిద్ధై తర్వాత చివరకు నీవే నన్ను చేరుకుంటావని వరాహ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు భూదేవికి ఇలా వరాన్ని ఇస్తాడు. అప్పుడు భూదేవి అవతారం ఎత్తమని శ్రీ మహావిష్ణువు ఆదేశాన్ని ఇస్తాడు. అలాగే మహావిష్ణువు యొక్క ఆజ్ఞ ప్రకారమే ఒక తులసి వనంలో ఆవిర్భవించింది గోదాదేవి. మన జగన్నాటక సూత్రధారి తెలియనటువంటి విషయాలు ఉంటాయండి. అందరూ కూడా ఆయన ఆడించినట్లే నాటకంలో కేవలం పాత్రులే కదా. అయితే గోదాదేవి జన్మకు ముందే మన స్వామివారు తన యొక్క బంటును భూమిపైకి పంపించారు. అదే ఆయన వాహనమైనటువంటి గరుత్మంతుణ్ణి. దానికి కూడా ఒక వృత్తాంతం ఉంది. ఒకరోజు క్షీరసాగరంలో హాయిగా పడుకొని ఉండగా మహాలక్ష్మి గరుత్మంతుణ్ణి పొగుడుతుంది. స్వామి, గరుత్మంతుడు మీకు ఎంత సేవ చేశాడు, మీరు ఆయనకు ఎప్పుడు ఒక వరాన్ని కూడా ఇచ్చిందే లేదు. ఇప్పుడైనా సరే ఒకసారి పిలిచి ఏదైనా ఒక వరాన్ని అనుగ్రహించవచ్చు కదా అని సలహా ఇస్తుంది. దానికి శ్రీ మహావిష్ణువు నవ్వుతూ, నీవు చెప్పే వరకు నాకు ఏమాత్రం కూడా ఈ ఆలోచన రాలేదు, కాబట్టి మంచి పని అని అనుకున్న తర్వాత ఆలస్యం చేయకూడదని చెప్పి, ఎప్పుడో ఎందుకు లక్ష్మి, ఇదిగో ఇప్పుడే పిలిచి అతనికి వరాన్ని ఇచ్చేస్తాను అని అంటాడు శ్రీ మహావిష్ణువు. దానికి గరుత్మంతుని పిలుస్తాడు. స్వామి పిలిచినంతట తక్షణమే వచ్చి ఆయన ముందు వాలుతాడు. స్వామి, చాలా రోజులకు నా మీద దయ కలిగింది, ఏమి చేయాలో చెప్పండి, తక్షణమే చేస్తానంటాడు. దానికి మహాలక్ష్మి దేవి నవ్వి, ఏదో చేయడానికి కాదయ్యా, నీకేదైనా వరాన్ని ఇవ్వడానికి స్వామివారు పిలిచారని చెబుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు, అవును గరుడా, నీకు అన్ని వేళలా నన్ను అంటిపెట్టుకొని ఉండి నాకు సేవ చేస్తావు కదా, ఏదో రోజు ఏదో అడిగింది లేదు, నీకు ఏం వరం కావాలో కోరుకో, ఆ వరాన్ని నేను ఇస్తానని చెప్తాడు. శ్రీ మహావిష్ణువు, ఇంతకంటే నాకే ఇంకేం భాగ్యం, నాకు ఏ వరం వద్దు తండ్రి, ఈ అదృష్టం ఎప్పుడు కూడా నా నుండి దూరం కాకుండా ఉంటే చాలు అని అంటాడు. అప్పుడు అమ్మవారు, అదేమిటి గరుడ, స్వామివారు వరం ఇస్తానంటే వద్దంటున్నావు, ఈ అదృష్టం ఎవరికి దక్కుతుంది చెప్పు అంటున్నాడు. తర్వాత ఏం జరిగింది అనేది పార్ట్ 3లో చెప్తాను. గోదాదేవి చరిత్ర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ.